హాయ్ అండి. ఈరోజు నేను మీకు సున్నుండలండి చూపిస్తున్నాను. ఏ విధంగా మీకు చేయాలో మీకు పర్ఫెక్ట్గా నేను చూపిస్తున్నానండి. సున్నుండలు చాలా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే టేస్టీ అయిన రెసిపీ అండి. చాలా స్మూత్గా, చాలా నోటికి కూడా అంటకుండా చాలా బాగుంటుందండి. ఏ విధంగా సున్నుండలు అయితే కొంతమంది నోటికి పళ్ళకు అంటుకుంటాయి అంటారండి. అసలు ఏం ఉండదండి. మీరు ఒకసారి నేను చెప్పేటట్లుగా మీరు తయారు చేసి చూడండి. మీరు తప్పకుండా మీరు కూడా అవునా ఇలా చెయ్యాలనుకుని మీరు తప్పకుండా మీరు తయారు చేస్తారు. ఓకేనా అండి? మీరు కూడా చేసుకోండి. ఇది 1 కేజీతో చేసిన మినపగుళ్ళతో చేసిన సున్నుండలండి. 1 కేజీకి అండి 60 అయ్యాయండి. 1 కేజీ అంటే 3 గ్లాసులతో నేను ఇంట్లో కొలుచుకున్నానండి. 1 కేజీ మినపగుళ్ళతో చేసిన సున్నుండలండి. ఓకేనండి, తయారైన విధుల్లోకి వెళ్దామా? చూడండి, నేను ఇదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఇంట్లో వాటర్ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్తో నేను కొలుచుకున్నాను. 3 గ్లాసులు మినపగుళ్ళండి. 3 గ్లాసులు మినపగుళ్ళు నేను కొలిసి తీసుకున్నాను. అయితే 3 గ్లాసుల మినపగుళ్ళు కొలుచుకున్నాక నేనేం చేస్తానంటే 1 టీ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. 1 టీ గ్లాస్ రైస్ అండి. చూసారా, ఏ రైస్ అయినా పర్వాలేదండి, 1 టీ గ్లాస్ తీసుకోవాలి. 3 గ్లాసులకి 1 టీ గ్లాస్ రైస్ తీసుకోవాలండి. ఎందుకంటే రైస్ తీసుకోవడంలో మనకి అది ఆ ఉండ ఇది బాగుంటుందండి, పళ్ళకు అంటుకోవండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనము మంచిగా వేయించుకోవాలండి. రైస్ మన స్టవ్ మీద పెట్టి ఇలా తీసేయకూడదు. రైస్ మనం మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగాలండి. అలా వేగినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అలా వేయించుకున్నాక నెక్స్ట్ మనం మినపగుళ్ళు ఏంటంటే 1 గ్లాస్ అలాగా 3 టైమ్స్ మనం వేయించుకుందామండి. ఎందుకంటే ఎక్కువ అనుకోండి మనకు మాడిపోవడం కొంచెం తేడా వచ్చేస్తుంది. కాబట్టి మనం కొంచెం వేసి మినపగుళ్ళు మనం వేయించుకోవాలండి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకోవడంలోనే ఉంటుంది సున్నుండ ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, నేను చెప్పేటట్లే మీరు అందుకే లాస్ట్ వరకు మీరు చూడాలండి. చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మంచిగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు. చూసారా, నేను ఎలా అయితే వేయించుకుంటున్నానో మీరు అలాగే వేయించుకోవాలి. దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలండి. మనం స్టవ్ మీద మినపగుళ్ళు వేసేసి మనం అటు ఇటు నడవకూడదు. దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలి. మంచిగా వేయించుకోవాలి. చూసారా, ఇలా అన్నీ నేను వేయించుకున్నానండి. రైస్ అయితే సపరేట్గా ముందు వేయించుకున్నాను కదా, రైస్ ముందు వేయించుకున్నాక మినపగుళ్ళు ఇవన్నీ వేయించుకున్నానండి. అన్నీ వేయించుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకున్నాను. ఇవన్నీ వేయించుకున్నాక చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు మిల్లుకి ఇచ్చుకోవచ్చండి. 1 కేజీయే కాబట్టి నేను ఇంటి దగ్గర మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారా, చల్లగా అయిపోయేవి. ఇక నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుంటానండి. కొంచెం కొంచెం అంటే 2 టైమ్స్ అండి వాడుకుంటాను. మనం ఇలా పొడి చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఎన్ని మినపగుళ్ళు తీసుకుంటే అంతే పంచదార అన్ని గ్లాసులు తీసుకోవాలండి. నేను 3 గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల పంచదార తీసుకోవాలి. మనము ఎన్ని మినపగుళ్ళు తీసుకుంటే అంతే పంచదార తీసుకోవాలండి. ఈక్వల్గా తీసుకోవాలండి, కొలత ప్రకారంగా తీసుకోవాలండి. నేనైతే 3 గ్లాసులు పంచదార మిక్సీ పట్టుకుంటున్నానండి. అలా మిక్సీ పట్టుకొని మనము వేసుకోవాలండి.
సున్నుండ అంటే స్వీట్గా ఉండాలండి. స్వీట్నెస్ లేకపోతే అది సున్నుండలా ఉండదండి. అందువలన మనం ఈక్వల్గానే షుగర్ యాడ్ చేసేసుకోవాలి. చూసారా, నేను ఇంకో 1 గ్లాసు పంచదార వేస్తున్నానండి. ఎందుకంటే 3 గ్లాసులు ఉంటేనే మనకి ఆ సున్నుండ టేస్ట్ బాగుంటుందండి, స్వీట్ బాగుంటుంది. అందుకని మళ్ళీ 1 గ్లాస్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నానండి. 3 గ్లాస్ మీరు వేయాలి, వేస్తేనే బాగుంటుందండి. మనం అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే అది ఏ రెసిపీ అయినా టేస్ట్ బాగుంటుందండి. ఓకేనండి, నేను అన్నీ మిక్సీ పట్టుకున్నానండి. మొత్తం మినపగుళ్ళు, బియ్యం, షుగర్ ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నానండి. మనమంతా అన్నీ మిక్సీ పట్టుకున్నాక మొత్తం అంతా చేతితో మనం మిక్స్ చేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక నేను స్టవ్ మీద స్టీల్ పాత్ర పెట్టుకొని ఆవు నెయ్యి అండి నేను తీసుకుంటున్నాను. ఆవు నెయ్యి మనం వేడి చేసుకోవాలండి. మనకి 3 గ్లాస్ మినపగుళ్ళకి 1 గ్లాస్ నెయ్యి పడుతుందండి. 3 గ్లాస్కి 1 గ్లాస్ నెయ్యి మనకి పడుతుంది. కానీ నేను ఏంటంటే 1.5 నెయ్యి మరిగించి ఉంచుకుంటున్నానండి. అలా మనం కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి. కాకపోతే ఏంటంటే 1 గ్లాస్ మనకు సరిపోతుందండి. చాలా అట్లా ఉంటుంది, కానీ పొడి పొడిగా మనం బాగా ఉండ కట్టుకోవడంలో ఉందండి. మంచిగా మనం ఉండ చుట్టుకోవాలి. ఎక్కువ నెయ్యి ఎక్కువైనా ముద్దలా బాగోదండి. 1 గ్లాస్ మీకు కరెక్ట్గా పడుతుందండి. నెయ్యి మాత్రం కొంచెం మంచిగా మరిగించేసుకోవాలండి. ఇలా వేడెక్కి తీసేయకూడదు. కొంచెం మరిగిన తర్వాత మాత్రమే తీసుకుంటే ఆ ఉండ టేస్ట్ బాగుంటుందండి. సున్నుండ ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనండి, అయితే మరిగిందండి నెయ్యి. మరిగిన తర్వాత నేను చూసారండి 1 గ్లాస్ నెయ్యి మాత్రమే నేను 1 గ్లాస్లో తీసుకుంటున్నాను. తీసి మళ్ళీ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ నెయ్యి మాత్రమే మనకి పడుతుంది. అలా ఏంటంటే కొంచెం కొంచెం వేసి మనం కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసి కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి. మనం ఒక్కసారి నెయ్యి వేసేయకూడదండి. కొంచెం కొంచెం గరిటెతో మనం వేసుకోవాలి. అలా మనం శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. చేతితో మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాకండి, చూసారా నాకు 1 గ్లాస్ నెయ్యి అంతా పట్టేసిందండి. ఇలా కలుపుకున్నాక మనం ఉండలుగా మనం కట్టుకోవాలి. ఓకేనండి, చూసారా అలా శుభ్రంగా మనం ఉండలు చుట్టేటప్పుడు కూడా విడివిడిగా చేసి ప్రతిదీ కూడా సైడ్ కొంచెం వేసి తీసి విడివిడిగా తీసి మనం కట్టుకుంటే ఆ ఉండ బాగుంటుందండి. అలా విడివిడిగా కలుపుకునేటప్పుడు విడివిడిగా చేసుకోవాలండి. సున్నుండ ఎప్పుడు మనం కలిపేటప్పుడు ముద్దలా ఉండకూడదు, అప్పుడు ఉండ టేస్ట్ ఉండదు, చూడడానికి కూడా. అందులోకి ఈ సమ్మర్లో ఏంటంటే నెయ్యి కారిపోద్దండి, కాబట్టి తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత మనకి మెత్తదనం వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఉండలు కట్టుకోవాలండి అన్నీ కలిపి. నాకు 1 kgకి 60 అయ్యాయండి. ఇలా మనం కొంచెం కొంచెం చేసుకుంటే ఇంట్లో పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మనము ఇంట్లోనే మిక్సీ పట్టుకొని 1 kg అయితే ఇంట్లో మిక్సీ పట్టుకొని మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనండి, చూసారా ఇలా మనం ఉండలన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి. రెడీ చేశాక ఒక 2-3 అవర్స్ అండి మనం ఉంచేయాలి. ఇలా బయట ఉంచేసాక అప్పుడు మనము స్టోర్ చేసుకోవాలండి, డబ్బాల్లోకి వేసుకోవాలండి. ఓకేనండి, చాలా బాగుంటుంది.